L to Empuran. నా వరకు ఇట్స్ ఏ మీడియాకర్ మూవీ. దేర్ ఆర్ సమ్ గుడ్ మూమెంట్స్ అండ్ గుడ్ ఆస్పెక్ట్స్, బట్ ఓవరాల్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. స్టోరీ వాస్ డీసెంట్ అండ్ గుడ్, బట్ నరేషన్ కుడ్ హ్యావ్ బిన్ మచ్ మోర్ బెటర్. ఇనీషియల్ ప్రిమైస్ ని మంచిగా టైం తీసుకుని క్లమ్జీనెస్ ఏమి లేకుండా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఆ తర్వాత ఆ ప్రిమైస్ ని మంచిగా యూటిలైజ్ చేసుకోలేకపోయారని నా ఫీలింగ్. లూసిఫర్ లో సూపర్ ఎంగేజింగ్ గా ఉండేది పొలిటికల్ డ్రామానే. అయితే ఈ మూవీలో ఆ పొలిటికల్ డ్రామాని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయలేదు. ఇనీషియల్ కోర్ పాయింట్ అదే, కానీ దాన్ని సరిగ్గా ప్రోగ్రెస్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లెంత్ కొంచెం ఎక్కువే, కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సెకండ్ హాఫ్ ఫారెస్ట్ ఫైట్ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మూవీ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అయితే క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిఫ్ హ్యాంగర్ బాగుంది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఫారెస్ట్ ఫైట్ అండ్ ఆ ఫారెస్ట్ ఫైట్ కోసం క్రియేట్ చేసిన ప్రిమైస్ నాకైతే సూపర్ గా అనిపించాయి. మ్యూజిక్ వాస్ గుడ్. నాకైతే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. విజువల్స్ అండ్ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ జస్ట్ గ్రేట్ అంతే. మూవీ అంతా మంచి స్టైలిష్ అండ్ రిచ్ గా ఉంటుంది. కొన్ని షార్ట్స్ అయితే హాలీవుడ్ మూవీ ఫీల్స్ అయితే ఇస్తాయి. ఇక పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. సో నాకైతే ఈ మూవీ యావరేజ్ మూవీలానే అనిపించింది. గ్రేట్ పొటెన్షియల్ ఉన్న పొలిటికల్ స్టోరీని బాగా డైల్యూట్ చేయడంతో మిడ్ మూవీగా మిగిలిపోయిందని నా ఒపీనియన్. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.